తెలుగు రాజకీయాల్లో ఎప్పుడూ ఆసక్తికరంగా ఉండే వైఎస్ కుటుంబం గురించి మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన అన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపుతున్నాయి. గతంలో అన్నతో విభేదించి తీవ్ర విమర్శలు చేసిన షర్మిల తాజాగా కూటమి ప్రభుత్వ పాలనను ఉద్దేశించి మాట్లాడుతూ పరోక్షంగా జగన్ పాలనే మెరుగైందని చెప్పినట్టు తెలిసింది. కూటమి పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, సంక్షేమ పథకాల విషయంలో జరుగుతున్న జాప్యం, ధరల పెరుగుదల వంటి అంశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ ఊహకు మరింత బలం చేకూర్చాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో గందరగోళం నెలకొందని, ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని షర్మిల పదే పదే విమర్శించారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో జగన్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, కానీ ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం అర్హులకు అందకుండా చేస్తుందని ఆమె ఆరోపించారు. ధరల పెరుగుదలతో సామాన్యుడు అల్లాడుతున్న కూటమి పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో జగన్ హయాంలో కొంతమేరకు ఉపశమనం ఉండేదని ఆమె అనుచరులతో ప్రస్తావించినట్లు సమాచారం. తన అన్నతో వ్యక్తిగత విభేదాలు ఉన్న పరిపాలన విషయంలో మాత్రం జగన్ మార్క్ పాలన మెరుగ్గా ఉండేదని ఆమె అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు షర్మిల వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గత 5 ఏళ్ల పాలనలో సంక్షేమమే లక్ష్యంగా జగన్ పనిచేయడం వల్లే నేడు ఆయన ప్రత్యర్థి వర్గం నుంచి సానుకూల వ్యాఖ్యలు వస్తున్నాయని వారు బలంగా చెబుతున్నారు. షర్మిల విమర్శలు కూటమిపైనే కావడం, పరోక్షంగా అన్న పరిపాలనను సమర్థించడం వారి ఆనందాన్ని రెట్టింపు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి షర్మిల తన వ్యాఖ్యల ద్వారా ప్రతిబింబిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ సమీకరణాల నేపథ్యంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక వ్యూహాత్మక ఆలోచనలు కూడా ఉండవచ్చని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు జగన్ పట్ల అసంతృప్తిగా ఉన్న వర్గాన్ని ఆకర్షించాల్సిన అవసరం ఉందని ఆమె భావించి ఉండవచ్చు. జగన్ పాలనను పూర్తిగా తప్పుపట్టకుండా కూటమి పాలనలోని లోపాలు ఎత్తి చూపడం ద్వారా వైఎస్ఆర్ అభిమానులకు దగ్గర చేసుకునే ప్రయత్నంగా దీన్ని చూడవచ్చు. మొత్తానికి శభాష్ జగన్ అని షర్మిల నేరుగా చెప్పకపోయినా ఆమె మాటలో అంతరార్థం మాత్రం అన్న పాలనపై సానుకూలతగా సూచించింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందని వేచి చూడాలి. కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న విమర్శలు జగన్ పాలనపై సానుకూలత కలగలిపిన ఏపీలో మొత్తం కొత్త రాజకీయ చర్చకు తెరతీశాయి. రాజకీయ విభేదాలు ఉన్నా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడంలో నేనే బెటర్ అనే భావన షర్మిల వ్యక్తం చేయడం ప్రజల దృష్టిని మళ్లీ జగన్ పాలన వైపు మార్చేలా అవకాశం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముఖచిత్రంలో ఈ కొత్త కోణం ఎలాంటి మార్పులు తీసుకెళ్తుందో చూడాలి.